అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 22, 23 తేదీల్లో అండి ఒక నమ్మినటువంటి వ్యక్తి వలన చాలా దారుణంగా మోసపోయేటటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరైతే జాగ్రత్తగా కుంభరాశి వారు ఉండవలసినటువంటి సమయం అండి ఈ 2 రోజులు కూడా. మరి నమ్మినటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఏ విధంగా దారుణంగా మోసపోబోతున్నారు? ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారికి రాబోతున్నటువంటి ప్రమాదం ఏమిటి? ఎవరి వలన వీరు దారుణంగా మోసపోబోతున్నారు అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాం. కుంభరాశి వారికి సాధారణంగా చాలా అంటే చాలా కష్టాలు ఎక్కువండి. అలాగే నమ్మినటువంటి వ్యక్తుల వలన ఇప్పటికే చాలా అంటే చాలా దారుణంగా వీరు చాలా రకాలుగా మోసపోయి ఉన్నారు. అలాగే చాలామంది వీరిని చాలా అతి సులువుగా నమ్మించి మోసం చేసేవారు కూడా చాలా ఎక్కువగా ఉంటారనమాట. అంటే కుంభరాశి వారు చాలా అమాయకులు. అలాగే ఏదైనా కానీ ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పారు అంటే దాన్ని పూర్తిగా నమ్మేస్తారండి. అది నిజమా కాదా అని కూడా అర్థం చేసుకోరు. అలాగే వారికి పాపం ఏం కష్టం ఉందో ఏమిటో అనేటటువంటి మంచి స్వభావం కలవారనమాట కుంభరాశి వారు. అలాగే వారికి ఏదో ఒక రూపంగా వీరైతే అంటే హెల్ప్ చేయాలి అనే విధంగా వీరే గోతిలో పడిపోతూ ఉంటారనమాట. కాబట్టి ఎదుటి వ్యక్తికి ఏదో ఒక విధంగా వీరి రూపంగా తప్పకుండా సహాయాన్ని అందించాలి అనేటటువంటి స్వభావం కలవారు. అలానే కాకుండా ఎక్కువ శాతం ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు వీళ్ళ లైఫ్‌లో. అంటే వీరిని ముందుగా వీరికి వచ్చినటువంటి కష్టం గురించి ఆలోచించకుండా ఎదుటి వ్యక్తుల యొక్క కష్టాన్ని, వారి ఇబ్బందులను అస్సలు చూడలేరనమాట కుంభరాశి వారు. అలాగే వీరి ఆలోచన పరంగా కావచ్చండి, లేదంటే వీరి హెల్పింగ్ నేచర్ కానీ చాలా క్రమబద్ధంగా ఉంటారు. క్రమంగా ఉంటారనమాట. అంటే ప్రతీదీ కూడా ఒక క్రమబద్ధంగా చేసుకుంటూ పోతూ దాని మీద ఫోకస్ చేసి పనిచేస్తూ ఉంటారనమాట. అలాగే ఏదైనా ఒకటి ఆలోచించుకొని పని మొదలు పెడుతూ ఉంటారనమాట. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే అండి, మైండ్ డైవర్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొంతమంది చెప్పినటువంటి మాటలు విని మోసపోయేటటువంటి అవకాశాలు వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం ధనానికి కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నంతలో ఏంటంటే ఇతరులకు హెల్ప్ చేయడం నెంబర్ 1గా ఉంటారు కుంభరాశి వారు. ఇక కుంభరాశి వారికి చాలా వరకు కూడా శనిదేవుడు పట్టి పీడిస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడూ కూడా వీరు నల్లని వస్త్రాలను కావచ్చు, లేదా నల్లని ఏదైనా నల్లటి వస్తువులకు సంబంధించినవి, ఏదైనా నల్లటి చెప్పులు కానీ మీరంటే పేదవారికి దానంగా ఇస్తే అండి తప్పకుండా మీకు చాలా నార్మల్‌గా ఉంటుంది. అలాగే మంచి కూడా జరుగుతుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. అంటే ఏదైనా కానీ శనిదేవుడికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉండండి. తప్పకుండా మీకైతే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే శనిదేవుడికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండండి. శనిదేవుడికి ఎంతో ప్రీతికరం ఏమిటంటే పేదవారికి మనవంతు సహాయం చేయడం చాలా అంటే చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి మామూలుగానే సాధారణంగా కుంభరాశి వారికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ కాబట్టి మీరు పేదవారికి ఆయనకి ఇష్టమైనటువంటి వస్తువులను దానంగా ఇవ్వండి. ఇంకా మంచి అవకాశాలు అయితే మంచిగా మీకు జీవితం సాఫీగా సాగిపోయేందుకు శని అనుగ్రహం మీకు ఉంటుంది. అలాగే శని నుండి మీకు విముక్తి కలుగుతుంది. చాలా మంచి రిజల్ట్ కూడా మీరు చూస్తారు. అలాగే సమయానికి మీకు పనులన్నీ కూడా పూర్తయ్యేటటువంటి అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే మీ రాశిపరంగా చూసుకుంటే అండి, మిమ్మల్ని కొంతమంది నమ్మించి మోసం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, స్నేహం పేరుతో మోసం చేసేవారు కావచ్చు. ఇలా ఎవరైనా కానీ మీరు ఎక్కువగా నమ్మేస్తుంటారు. కాబట్టి ఎంత క్లోజ్‌గా నమ్ముతారంటే ఎవరినైనా కూడా ఎక్కువగా నమ్మరు. కానీ మీరు ఎవరైనా కానీ బాధలో ఉన్నామని చెప్తే మాత్రం ఈజీగా వాళ్ళని నమ్మేస్తారనమాట. వారితోటి మోసపోతూ ఉంటారు. కాబట్టి ఎదుటి వ్యక్తిని చూస్తే వారి మనసులో ఏముంది అనే ఆలోచన మీకు ఇట్టే పసిగట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే హెల్పింగ్ అంటే ఏదైనా మీ వంతు సహాయం చేయాలనేటటువంటి కృషితో ఎదుటి వ్యక్తి ఏదైనా కానీ బాధగా ఉన్నా కానీ వారికి ఏదైనా అవకాశాలు అంటే ఆ అవకాశాలు లేకపోయి వారు ఏదైనా బాధల్లో ఉండి ఇబ్బందులు పడుతూ ఉన్న వారిని ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. మామూలుగా అయితే సాధారణంగా కుంభరాశి వారికి ఎవరికి కూడా అంటే దారుణంగా ఎవరిని కూడా నమ్మరు. అలాగే ఎవరి కింద కూడా పనిచేసేటటువంటి అవకాశాలు కుంభరాశి వారికి ఉండవు. అంటే ఎవరిని కూడా ఎక్కువగా నమ్మరు, నెత్తిపైకి ఎక్కించుకోరు. కానీ ఎవరైతే బాధల్లో ఉన్నారో అలాంటి వారికి మాత్రం వీరి వంతు 90% అయితే ఎక్కువగా వారికి అధికంగా వారిని నమ్మేసి ఈజీగా మోసపోతూ ఉంటారు. ముఖ్యంగా డబ్బునైతే ఎవరికి ఇవ్వకండి. ఇచ్చారనుకోండి ఆ డబ్బు మాత్రం మీకు తిరిగి అయితే అస్సలు జన్మలో కూడా రాదు. అలా కూడా మీరు మోసపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి మాత్రం నరదిష్టి చాలా ఎక్కువగా ఉందన్నమాట.
ఈ నరదిష్టి వల్ల ఏంటంటే అండి చాలా సఫర్ అవుతూ ఉన్నారు. నరదిష్టి ఏంటంటే గనక కొంచెం అనారోగ్య సమస్యలు కూడా తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలున్నాయి. ఈ నరదిష్టి పోవాలంటే గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున సాయంత్రం 6:46 సమయాల్లో కుంభరాశి వారు ముఖ్యంగా ఏం చేయాలంటే గనక మన ఇళ్ళలో ఉండేటటువంటి ఆ నల్లని ఆవాలను తీసుకోండి. అంటే మన వంటల్లో వాడతాం కదా ఆవాలనమాట. వాటిని తీసుకొని తల చుట్టూ 17 సార్లు తిప్పుకోండి. 17 సార్లు ఆవాలను తిప్పుకోవచ్చు. లేదంటే 11 సార్లైనా తిప్పుకోవచ్చు. అలా తిప్పేసుకున్న తర్వాత ఆ ఆవాలని ఏంటంటే బయట అంటే ఎవరు కూడా తొక్కనటువంటి ప్రదేశంలో విసిరేయండి. అలా పడేయండి. ఇక మీకున్నటువంటి నరదృష్టి ఏంటంటే ఎంతో కొంత అయితే విముక్తి కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకేసారి కానీ పోయేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట ఒక్కోసారి. కాబట్టి మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. కాకపోతే ఏ ఇబ్బంది కూడా ఈ 2 రోజులు మీకు కనిపించడం లేదు కానీ చిన్న చిన్న సమస్యలైతే వస్తాయి. వాటి గురించి మీరేం చింతించడం అవసరం లేదు. అలానే కాకుండా వాటి గురించి మీరేం పెద్దగా పట్టించుకోని అవసరం కూడా లేదండి. కాకపోతే ఏంటంటే 22, 23వ తేదీన మీకు అనుకూలంగా ఉండేటటువంటి రోజులు, అలాగే మీకు దారుణంగా మోసపోయేటటువంటి రోజులను కూడా చెప్పుకోవచ్చు. అంటే మీరు నమ్మించినటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి కాస్త అయితే మీరు జాగ్రత్త పడవలసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యమండి. స్నేహితులతో బయటికి వెళ్ళడం, కాలక్షేపం చేయడం అంటే కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవడం, అలానే కాకుండా ఏదైనా చేయాలంటే దానిపైన మీరు విషయాల గురించి చర్చించడం, అంటే ఏ రంగంలో బాగా రాణించగలుగుతామా అనే చర్చ జరిగేటటువంటి అవకాశాలు కూడా ఈ 2 రోజుల్లో క్లుప్తంగా కనిపిస్తున్నాయి. ఇక ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ వస్తుంటారు. మిమ్మల్ని చాలా వరకు కూడా అండి మిమ్మల్ని ఏంటంటే గనక ఎక్కువగా మీ ఫ్యామిలీని ప్రోత్సహిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అలానే మీరు ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు కూడా మీ ఫ్యామిలీనే, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌నే నమ్మండి. అలాగే మీకు మోసం చేసేటటువంటి అవకాశాలు బయట వ్యక్తులే, అంటే మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, బంధువర్గం కావచ్చు, మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్ కూడా ఉండే ఉంటారు. కాబట్టి అలాంటి వారిని కూడా ఎక్కువగా నమ్మేసి మీరైతే డబ్బుల రూపంగా కానీ, లేదంటే వారికి ఏదైనా బంగారం రూపంగా కానీ, లేదంటే వారికి అవసరమైనటువంటి ఏదైనా పేపర్స్‌కి సంబంధించినటువంటి వాటికి కానీ, వాటిని కాస్త దూరంగా ఉంచడం మంచిదండి. కాబట్టి మీకు ఎక్కువగా అవకాశం తలుపు తట్టేటటువంటి అవకాశాలైతే ఈ 2 రోజులు ఎక్కువగా లేవనే చెప్పుకోవచ్చు. కాకపోతే అన్ని విషయాల్లో బానే ఉంటుంది కానీ మీరు నమ్మి అంటే మోసపోయేటటువంటి అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశాలు. కాబట్టి శివానుగ్రహం చేసుకోండి. అలాగే అభిషేకం చేసేటప్పుడు అందులో కొద్దిగా విభూది కావచ్చు, ఏదైనా అత్తరు కాదు ఇట్లాంటి మంచి వాసన కలిగి ఉంటాయి కదా! అలాంటి పరమేశ్వరుడు ఎక్కువగా అభిషేక ప్రియుడు కాబట్టి అత్తర్ను కలిపి చక్కగా అభిషేకంలో నీటిలో కలిపి మీకైతే దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో స్వామివారికి అభిషేకం చేయించుకోండి. మీకు ఆగిపోయినటువంటి డబ్బు, అంటే ధనం మీకు చేతికి రాకపోయినటువంటి డబ్బు ఉంటాయి కదా! అలాంటివి కూడా మీకు చేతికి అందేటటువంటి అవకాశాలు కలుగుతాయి. అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది. మీకు తెలిసిపోతుందండి. అంటే మీకు ఎవరైతే మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, మిమ్మల్ని కాస్త ఎక్కువగా పొగిడేస్తూ, వారి అవసరం కోసం ఏదైతే వారు మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతూ మిమ్మల్ని బుట్టలో పడేయాలనుకుంటూ ఉంటారో, అలాంటి వారు మిమ్మల్ని ఈజీగా అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా మిమ్మల్ని ఎక్కువగా పొగిడేస్తూ అలా ఉంటారనమాట. వారు అవకాశవాదులు. అలాంటి వారిని మీరు నమ్మేసి వారికైతే మీరు ఏది కూడా చెప్పకండి. ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలనైతే అస్సలు షేర్ చేసుకోకండి. అలాగే ఏదైనా పని గురించి ప్రారంభించినటువంటి విషయాలు కూడా వారితో చెప్పకండి. గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే చాలా అంటే చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవకాశం. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిదండి. అలాగే 22వ తేదీన ముఖ్యంగా 2 గంటలు దాటిపోయిన తర్వాత ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు మిగతాదంతా కూడా బానే ఉంటుంది కానీ, మీకు నచ్చినటువంటి విధంగా హాయిగా ఉంటారు కానీ, కొంచెం దూర ప్రయాణాలు అలాంటివి ఏం కూడా పెట్టుకోకండి 2 రోజులు. అలాగే మంచి గౌరవాన్ని కూడా మీరు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, మీరు జాగ్రత్తగా అంటే మిమ్మల్ని, అంటే మీరు ఎవరినైతే నమ్ముతారో వారితో మాత్రమే మీరు పర్సనల్ విషయాలనైతే షేర్ చేసుకోకండి. అంటే మీకు దగ్గర బంధువులు కావచ్చు, లేదంటే మీ స్నేహితులు కావచ్చు, వాళ్ళలోనే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళున్నారు కాబట్టి వారితో ఏది కూడా చెప్పుకోకండి. ఇక మీరు శని భగవానుడికి ఇష్టమైనటువంటి పనులు చేసుకుంటూ శివారాధన చేసుకోవడం వలన మీకు అత్యద్భుతంగా కలిసొచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం ఏదైనా ఒక పని చేసేటప్పుడు, లేదంటే ఎవరికైనా ఒక సహాయం అందించేటప్పుడు వారికి నిజంగా ఆ సహాయం అందుతుందా లేదా, నిజంగా వారు సహాయం కోరి మన దగ్గరికి వస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వారి అవసరం కోసం వారి అవసరార్థం ఉపయోగించండి. అది వేస్ట్ కాకుండా జాగ్రత్త పడండి. అంటే మిమ్మల్ని మోసం చేస్తూ మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని పొగుడుతూ మీకు తెలియకుండానే వారు ఎన్నో రకాలుగా మిమ్మల్ని అయితే మభ్యపెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారిని గుర్తించి మేలుకోండి కుంభరాశి వారు. మిగతాదంతా కూడా ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే అన్ని పనుల్లో కూడా మీరు చాలా అంటే చాలా అత్యద్భుతంగా మంచి అవకాశాలను పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి 2 రోజులు. కాబట్టి ముఖ్యంగా మీకు ఏదైతే మీరు అనుకుంటున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి అంటే
తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.